శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు. ఇబ్బందులు అధిగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నట్లు చెప్పారు. అయితే అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని వైసీపీ ఆరోపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు వేణుగోపాల్ గారు, జనసేన లీడర్. నమస్తే అండి వేణుగోపాల్ గారు. ఎస్, అదేవిధంగా జగడం సత్యనారాయణ గారు ఉన్నారు, టీడీపీ లీడర్. నమస్తే అండి. బొట్ల రామారావు గారు ఉన్నారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. హలో, నమస్తే అండి బొట్ల రామారావు గారు. నమస్కారం అండి. ఎస్ సార్. ముందుగా వేణుగోపాల్ గారు, ఇప్పుడు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు చిరుబురులాడుతున్నారు. అసలు గతేడాది బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఎటువంటి తేడా లేదు, ఎటువంటి మార్పులు మాకు కనిపించడం లేదు. అండ్ అదేవిధంగా చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా కూడా కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది అంటే కూడా మరి అనడం జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? భవానీ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. భవానీ గారు, ఈరోజు ప్రతిపక్షాలు ఏది కానీ అధికారంలో ఉండే వాళ్ళని విమర్శించడమే వాళ్ళ ఇది. వాళ్ళేమి బడ్జెట్ బాగుంది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం బాగా చేస్తా ఉంది అని చెప్పేసి ఎక్కడా కానీ వాళ్ళు సహకరించరు. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేది విమర్శిస్తూనే ఉంటుంది కానీ మంచిని మంచి, చెడ్డను చెడ్డ అని చెప్పే పరిస్థితి ఉండదు. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో బయ్యావుల కేశవులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే 3,32,205 కోట్లు ఏదైతే స్వర్ణాంధ్ర 2040కి ఏదైతే అడుగులు వేస్తూ ఈరోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, అదే మూలధనం వ్యయం వచ్చి 53,915 కోట్లు కంటారు. ఈరోజు ఏమి వాళ్ళు రాష్ట్రాన్ని, విశాఖపట్నాన్ని కానీ, అనంతపూర్, అమరావతి కానీ, తిరుపతిని కానీ ఎకనామిక్ రీజన్ గా చేస్తూ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడ డెవలప్ కావాలనే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ విశాఖపట్నం ఎకనామిక్ జోన్ కానీ, అమరావతిలో కానీ, తిరుపతిలో కానీ ఎక్కడికక్కడ డెవలప్ చేస్తే రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడడం కానీ, అదే విధంగా స్టీల్ ప్లాంట్ ఏదైతే కేంద్రం దగ్గర నిధులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలని కానీ, అమరావతి గురించి కానీ, పోలవరం గురించి కానీ, అదేవిధంగా పీపీపీ విధానం గురించి కానీ, ఆరోగ్య ఏదైతే 50,000 కోట్ల దాకా ఏదైతే వ్యవసాయానికి, అదేవిధంగా విద్యకి, వైద్యానికి, నీటి పారుదలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఫోకస్ చేయడము, ఇవన్నీ రాష్ట్రం ఎక్కడికక్కడ అనేది అదే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏమంటే గ్రౌండ్ లెవెల్లో నుంచి ఆయన చూస్తాడు. పైన చూసి చెప్పడం కాదు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఏం పరిస్థితి ఉంది, ఈరోజు రాయలసీమ మొత్తాన్ని ఏదైతే ఉద్యాన పంటలుగా మార్చే, ఎందుకంటే కరువు ప్రాంతము, వర్షపాతం తక్కువ కాబట్టి ఉద్యాన పంటగా దాదాపు 30,000 కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అన్నదాన సుఖీభవ ద్వారా 20,000 మంది, 20,000 ఒక్కొక్క వ్యక్తికి, రైతుకి ఇవ్వడానికి ముందుకు రావడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా రైతుల్ని డెవలప్ చేయాలి, అదే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పన కల్పించాలి, ఇటు రకరకాల విధానం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రతి దానికి విమర్శిస్తూ ముందుకు పోవడమే జరుగుతుంది. గతంలో వాళ్ళు మేలు చూస్తుంటే 2019 నుంచి 24 వరకు రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అదే విధంగా నిరుద్యోగులు కానీ ఎందుకు ఓట్లు వేయలేదు, 151 సీట్లు నుంచి 11 సీట్లు ఎందుకు తెచ్చారు, సరైన బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, అప్పులు తప్ప అక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. అదే రాష్ట్ర ప్రజలు చూసే ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, భారతీయ జనతా పార్టీకి ఏదైతే అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అన్ని నిత్యము విమర్శలు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తారో మనం చూస్తాము, వాళ్ళు అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రజలు ఓటేస్తారు,
అభివృద్ధి చేయలేదంటే వీళ్ళు 151 ఎట్లా ఇచ్చారో అంతే కూటమి ప్రభుత్వం కూడా ఇస్తారని చెప్పి ఓపిక సహనంతో ఉండాలి. కానీ వీళ్ళు ప్రతి నిత్యము ప్రతి క్షణము విమర్శలతోనే కాలయాపన చేస్తున్నారే కానీ అసెంబ్లీలో కూర్చొని చర్చకు రారు. బయట టీవీల ముందు మాట్లాడతారు, డిబేట్లో మాట్లాడతారు. అసెంబ్లీలో కూర్చుంటే ఫ్యాక్ట్స్ వస్తాయి, రియల్ ఫ్యాక్ట్స్ వస్తాయి. మీకు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్తారు, దానికి ప్రూఫ్తో సహా చూపిస్తారు. ఆ ప్రభుత్వంలో ఏం అవినీతి జరిగింది, ఆ ప్రభుత్వంలో ఎందుకు అభివృద్ధి కాలేదు, ఈ ప్రభుత్వంలో అప్పులు, ఆ ప్రభుత్వంలో చేసిన అప్పులకి ఎంత వడ్డీలు కట్టాలి, మొత్తం డీటెయిల్స్ చెప్తా అంటే మీరు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇంకా బాగా క్లారిటీ వస్తుంది, రాష్ట్ర ప్రజలకి అర్థమవుతుంది. దాన్ని పక్కన పెట్టేసి అసెంబ్లీ నుంచి బయట వచ్చేసి విమర్శలు తప్ప వీళ్ళు చేసేది ఏమి ఉండదు. భవానీ గారు. రామారావు గారు. ఎస్ రామారావు గారు, వేణుగోపాల్ గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? వైసీపీ వాళ్ళు విమర్శలు తప్ప చేసేదేమీ లేదు అని చెప్పి అంటున్నారు. ముందుగా మీకు అట్లాగే వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే. ఇక్కడ బడ్జెట్ చూస్తాం. ఈ అంశంలో మనం చూస్తే ఆడబిడ్డ నిధికి సంబంధించి కానీ నిరుద్యోగ నిధికి కానీ కేటాయింపు లేవు. అంటే ఇది సూపర్ హిట్ అయిందని చెప్పి మొదటి సంవత్సరంలోనే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కూడా అధికారులు కేటాయించేటటువంటి అంశంలో కూడా వీళ్ళు కేటాయింపు కూడా చేయలేదు మేడం. ఖర్చు చేయడం అట్లా ఉంచుతాం, అది వాస్తవం కదా. వైసీపీ వాళ్ళు అదేమంటే విమర్శ చేస్తున్నారంటే మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు, ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి? మీరు దాచుకోవడంతో కాలం వెలబుచ్చుతున్నారు తప్ప అట్లాగే విపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, జర్నలిస్టులను జైల్లో పెట్టడం, ఇదా మీ యొక్క విధానం? నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే అత్యయిక పరిస్థితులు నెలకొన్నాయి. వీళ్ళు చెప్పేటువంటి దానికి చేసేదానికి పొంతం లేదు. అట్లాగే బడ్జెట్ కేటాయింపుల విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా మోసపూర్తి హామీ అని యొక్క బడ్జెట్ కేటాయింపులలోనే పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, వేణుగోపాల్ గారు. అయితే ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంది అనుకోవాలి? అది ఎక్కడిక్కడ ఇప్పుడు ఈరోజు బయ్యావుల కేశంలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా రైతు విషయంలో కానీ, నిరుద్యోగ విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఉద్యోగస్తుల విషయంలో కానీ ప్రతి దాన్ని ప్రస్తావిస్తూ గృహిణుల గురించి కానీ ప్రతి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ సమస్య ఉందో దాన్ని గ్రౌండ్ లెవెల్లో నుంచి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి బడ్జెట్ అనేది వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలి, వాళ్ళ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది బయ్యావుల కేశవ్ గారు కూడా. ఏమంటే ఈ రోజు రాష్ట్రము గత 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి పోవడం జరిగింది అభివృద్ధిలో. అదే విధంగా ఈ సంక్షేమం ఒకటే చాలు అనుకునేసి అభివృద్ధి కానీ మిగతా ఏది కానీ డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోతే ఈ రోజు 2 సంవత్సరాల బట్టినా కూడా ఇంకా గాడికి వచ్చే పరిస్థితి లేకుండా ఈరోజు 10 లక్షల కోట్లకి వడ్డీలు లెక్కేసుకున్నా 6% లెక్కన, అదే విధంగా పెన్షన్లు, అదే విధంగా ఉద్యోగస్తుల జీతాలు, అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చూస్తే ఈ రోజు ప్రతి ఒక స్టాండర్డ్ వచ్చే ఖర్చు కన్నా ఎక్కువ అయిపోతుంది. ఈ రోజు వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది. ఆ ఖర్చులని ఖచ్చితంగా అప్పు చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ రోజు వడ్డీలు ఇదిగా అయిపోయి ఈ రోజు వాటిని కట్టుకొని ఈ రోజు ఖర్చులు పెట్టుకుంటా సంక్షేమించుకుంటా అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఇంకా టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి జరగాలని చెప్పేసి ప్రయత్నంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఇస్తూ ముందుకు పోతుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఏమరా అంటే వాళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఇక్కడ భూతద్దం పెట్టి అధికారం ఏం చేస్తుంది, అధికార పక్షం ఏం చేస్తుంది చెప్పి భూతద్దంలో పెట్టి వెతుకుతా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం దొరకలేదు కాబట్టి ఈ రోజు చూసాం, ఇసుకలో చూసాం, మట్టిలో చూసాం, మైన్స్ లో చూసాం, ప్రతి దాంట్లో దేవాదాయ భూముల్లో చూసాం, లిక్కర్లో చూసాం, వ్యవసాయ ఏదైతే అడవి భూముల్లో చూసాం, ప్రతి దాంట్లో అవినీతి చేసేసి పీకల లోతుల్లో చివరకు ఏదైతే దేవుని ప్రసాదంలో కూడా అవినీతి చేసి ఏ విధంగా ఈ రోజు కేసులు పెట్టుకొని జైలుకు తిరుగుతున్నారో చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఇక్కడ అవినీతి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా, ఇక్కడ సంక్షేమం లేదా మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా, అవన్నీ చూడకుండా వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు భవానీ గారు.
ఓకే రైట్ మొత్తంగా చూసుకుంటే ఏపీ వార్షిక బడ్జెట్ అటు సంక్షేమం ఇటు అభివృద్ధిపై కూడా పూర్తిగా సమానంగా దృష్టి సారిస్తూ ఏపీ అభివృద్ధి దిశగానే పయనిస్తోంది అంటూ కూడా మరి కూటమి ప్రభుత్వం చెప్తుంటే అసలు ఎవరిపై దృష్టి సారిస్తోంది, ఎవరికి ఎంతవరకు కేటాయించింది, అన్ని అబద్ధాలే చెప్తోంది అంటూ ఇటు వైసీపీ నాయకులైతే కూడా మరి ఆరోపించడం జరుగుతోంది. దీనిపై సత్యనారాయణ గారి యొక్క అభిప్రాయం అడుగుదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఎస్ ఓకే రామారావు గారు, రామారావు గారు వినిపిస్తోందా? ఓకే, మీకు ఎంతవరకు సానుకూలంగా అనిపించింది ఈ బడ్జెట్? నిజంగానే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి వైపు అంటే రెండింటి వైపు కూడా సమాన దృష్టి సారించినట్టు అనిపించిందా, బ్యాలెన్సింగ్గా అనిపించిందా, మీకు ఏ విధంగా అనిపించింది? ఇక్కడ గత బడ్జెట్లు కానీ లేకపోతే మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్ పోల్చినా కానీ ఈ యొక్క సారూప్యత అంశంలో చాలా తేడా ఉంది మేడం. అదే విషయాన్ని మా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు చాలా చక్కగా విశదీకరించినటువంటి పరిస్థితి కూడా వీళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము ఒక ప్రభుత్వం యొక్క పనికి గీటురాయి బడ్జెట్ మేడం. బడ్జెట్ యొక్క కేటాయింపు, ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో ఆదాయ వనరులను స్పష్టంగా చూపించాలి, అట్లాగే ఖర్చు చేసే విధానాన్ని కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ మాటల గారడి అంకెల గారడి తప్ప ఈ యొక్క బడ్జెట్ లో లోపభూయిష్టమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుస్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ప్రజలు అర్థం చేస్తున్నారు. గత బడ్జెట్ లో కూడా వీళ్ళు చేసినటువంటి అంకెల గారడి మేము చెప్పినప్పుడు ఇదే మాదిరి కొట్టి పారేశారు. కానీ తర్వాత ఆచరణలో చూస్తే మేము చెప్పింది నిజమైంది కదా మేడం. మేమేమంటున్నామంటే ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజల పట్ల కానీ పాలన పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. కేవలం అంకెల గారడితోటి ప్రచార ఆర్భాటాలతోటి రోజులు నెట్టుకొస్తున్నటువంటి 3 కాళ్ళ ముదుస్తుల మాదిరిగా 3 పార్టీలు కలిసి నడుపుతున్నటువంటి ఒక మైండ్ గేమ్, ఒక స్ట్రాటజీ, ఒక ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ యొక్క అవినీతి అక్రమాలతో దోచుకునేటటువంటి అంశాలు తప్ప ప్రజలను ఎత్తిన విపరీతమైనటువంటి భారం పెట్టారు. సంపద సృష్టిస్తామని చెప్పి విపరీతంగా అప్పులు చేస్తున్నటువంటి ఈ సర్కార్ యొక్క మాటలు ఏ యొక్క వ్యక్తి కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లేదని మాత్రం స్పష్టం చేస్తున్నాం మేడం. అయితే ఈ బడ్జెట్లో చూసుకుంటే ఇప్పుడు మొత్తంగా వ్యవసాయానికి కూడా పెద్దపీట వేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి మీకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించలేదా? వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటే మేడం, మనం చూసాం ఈ యొక్క ప్రభుత్వంలో యూరియా కొరత అంశం మనం చూసాం. అట్లాగే ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడు ఉన్నారో ఆయనకు అసలు కనీస అవగాహన లేదు వ్యవసాయ శాఖకు సంబంధించి. కానీ యొక్క రైతులకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఎక్కడా కూడా ఆయనకి సరైనటువంటి అవగాహన లేనటువంటి అవగాహన రాహిత్యం అనేది బయటపడినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సకాలంలో ఎరువులు కానీ రైతులకు విత్తనాలు కానీ యంత్రాలు కానీ సబ్సిడీ మీద యంత్రాలు కానీ ఇప్పటి వరకు సరఫరా చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు మేడం. వీళ్ళ యొక్క వ్యవసాయ బడ్జెట్ ఏదైతే మేము తీసుకొచ్చినటువంటి నూతన వరవడిలో భాగంగా జరిగినటువంటి అంశంలో చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ యొక్క వ్యవస్థను ధ్వంసం చేసి వాటికి నిధులు లేమి కొరత సృష్టిస్తున్నటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలి మేడం. అట్లాగే మేము తీసుకొచ్చినటువంటి భూసార పరీక్షా కేంద్రాల యొక్క ఆ యొక్క వ్యవస్థను కూడా వీళ్ళు నిర్వీర్యం చేశారు. వీళ్ళు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్నటువంటి అంశం ఇది. వ్యవసాయం దండగా అనేటువంటి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మా దివంగత నేత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మెట్ట ప్రాంత రైతుల కోసం ఉచిత విద్యుత్తు ఆ రోజు ఇవ్వడం అయింది. అలాగే ఏదైతే నీటిపారుదల ఉన్నటువంటి వారి కోసం గాను ప్రాజెక్టులను జలయజ్ఞం పేరుతోటి తీసుకొస్తే వాటిని మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు అంశాన్ని తీసుకొస్తే ఆ ప్రాజెక్టు పూర్తయినా కూడా దాన్ని వాడుకోలేనటువంటి దుస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం అది పెండింగ్ ప్రాజెక్టు చూపించడం ఎందుకంటే దుర్మార్గం లేదని సందర్భం తెలియజేస్తున్నాను. రైట్, ఓకే. సత్యనారాయణ గారు నమస్కారం మేడం. నమస్తే అండి సత్యనారాయణ గారు. మరి మీరేమంటారు? బడ్జెట్కి సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం అయితే కూడా ఖచ్చితంగా సామాన్య ప్రజలకి అనుకూలంగానే మా బడ్జెట్ అనేది రూపొందించడం జరిగింది అని చెప్పడం జరుగుతోంది. వైసీపీ ఏమంటుందో కూడా మీరు వినే ఉంటారు. ఈరోజు బుగ్గన కూడా బడ్జెట్కి సంబంధించి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సో మొత్తం అంకెల గారడి తప్ప, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం తప్ప అక్కడ ఏమీ లేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి మీ అభిప్రాయం ఏంటి?
ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అదే డిబేట్ లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల పెద్దలకు, డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి శుభ సాయంత్రం మేడం. ఈ బడ్జెట్ సంక్షేమాల చంద్రన్న మార్క్ మేడం. ఉమ్, ఎందుకంటే ఎక్కడా కూడా ఏ పథకానికి కూడా నిధులు కేటాయించకుండా ఉండలేనటువంటి బడ్జెట్. ప్రతిదీ కూడా ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని గత బడ్జెట్ లో 24-25 ఎక్కడ మనకి నిధులు కొరత లేకుండా, ఏ నెల కూడా ఇబ్బంది పడకుండా సంక్షేమాన్ని మరి టాలీ చేసుకుంటూ ప్రభుత్వం ఆ విధంగా నడపడం జరిగింది మేడం. అయిపోయింది. ఇప్పుడు 25-26 కూడా అదే విధంగా ఇంకంతకంటే మెరుగుగా 3.46% వరకు కూడా లాక్స్ వరకు కూడా ఈ బడ్జెట్ ని తీసుకోవడం జరిగింది. వైసీపీ నేతలు ఇలాగే చెప్తుంటారు మేడం, అంకెలు గారిడు అంటారు, మాటలు గారిడు అంటారు, ఇంకా ఖాళీగా ఉండి ఏదేదో అంటారు. అసలు వాళ్ళు సంక్షేమం మీద దృష్టి పెట్టి ఉంటే వాళ్ళు ఆ విధంగా ఓడిపోయి ఉండే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లేవు. కాబట్టి వాళ్ళ ప్రజలకి చేరువుగా సంక్షేమాన్ని ఇవ్వలేదు. కాబట్టి ప్రతిదీ కూడా దాచుకునే విధంగా బడ్జెట్ అలొకేషన్ చేసుకుని వాళ్ళ సొంత సంస్థలు జేబులు నింపుకున్నారు. కాబట్టి పక్కన పడేశారు మేడం ప్రజల వాళ్ళు. కానీ ఈ రోజు 24 నుంచి 25 వరకు బడ్జెట్ సక్రమంగా కేటాయించుకున్నాం, సక్రమంగా పరిపాలించగలిగాం. ఎక్కడా కూడా ఏ నెల కూడా ఏ సామాన్యుడి దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు, రైతు దగ్గర నుంచి పారిశ్రామికులు నిర్వహించే పారిశ్రామికవేత్త వరకు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా మనం బడ్జెట్ ని ఎలకేషన్ చేసుకుంటూ కూడా సమస్యలను వాళ్ళు సృష్టించినటువంటి అగాధాలు, వైసీపీ మామూలు అగాధాలు సృష్టించలేదు, ఆర్థిక అగాధాలు మామూలు అగాధాలు సృష్టించలేదు. అందుకే వాళ్ళని ఆర్థిక ఉగ్రవాదులుగా గత ప్రభుత్వంలో మనం పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్ప ఒక రూమ్ కి, ఒక ప్యాలెస్ కి లోపల బటన్ నొక్కిడికి పరిమితమైపోయి పరిపాలన చేసిన విధానాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు అత్యధిక మెజార్టీతో నెగ్గించడం జరిగింది. దానికి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేశారో ఆ ఓటు వేసిన ప్రతి ఓటరు యొక్క అదేంటి చైతన్యాన్ని కూడా గుర్తించారు. మనకి ఎందుకు ఈ విధమైనటువంటి ఓటింగ్ పెరిగింది, మనకి ఎందుకు ఇంత అత్యధిక సీట్లు మనకు వచ్చాయనే దాని మీదే ఈ బడ్జెట్ అలొకేషన్ ఈ రోజు జరిగింది మేడం. సామాన్యుడు వదలలేదు, రైతులు వదలలేదు. ఏదో ఇందాక ఆయన వైసీపీ నేత మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారికి బడ్జెట్ లో అవగాహన లేదంటారు. అచ్చెన్నాయుడు గారికి అవగాహన లేకపోవడం ఏంటి మేడం? ఆయన ఎన్నిసార్లు శాసనసభ్యులుగా చేశారు, ఎన్నిసార్లు అసెంబ్లీలో గెలిపించారు. ఆయన సామాన్యుడు స్వరమే అచ్చెన్నాయుడు. మరి ఆయన బడ్జెట్ కూడా మరి పేర్లు పెట్టే పరిస్థితి ఉన్నారంటే ఏదో మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడుతున్నాం కదా ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎలాగుందో. అంబటి గారి యొక్క పరిస్థితి మనం చూసాం. అయినా గిరి ఆయన యాసాలు తగ్గలేదు, తగ్గేదే లేదంటే పోజులు ఇస్తున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్తూ ఆ విధమైనటువంటి పరిపాలనా విధానాన్ని చేత కాకుండా ప్రజల యొక్క ఓటుని అవహేళన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందో గత ప్రభుత్వం మేడం. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళు విధ్వంసకర పరిస్థితుల్ని సృష్టించుకొచ్చారు తప్ప సంక్షేమాన్ని లేకపోతే ఒక పారిశ్రామిక విధానాన్ని పెంపొందించుదాం, ఒక పరిశ్రమను తీసుకొద్దాం అనేది ఎక్కడా లేదు. రమారమి 50 పరిశ్రమల పైగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి వైసీపీ కారణం, వైసీపీ విధ్వంసకర పరిపాలన కారణం మేడం. ఈ విధంగా ఈ రోజు అది కాదు. లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక సమస్య మీద దృష్టి పెట్టి కూర్చుంటూ చర్చించుకుంటూ అక్కడ కేంద్రం నుంచి ఏం రావాలి, కేంద్రం నుంచి ఏ విధంగా మనం బడ్జెట్ ని తెచ్చుకుని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుని పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పిన్ పాయింట్ కూడా వదలకుండా వాళ్ళ పరిపాలనా విధానంలో దృష్టి పెట్టి వెళ్తున్నటువంటి పద్ధతి మేడం. కానీ ఆ రోజు వాళ్ళు వాగుడికాయల యొక్క పరిపాలన మనం చూసాం. ప్రతి వాళ్ళు కూడా టీవీల ముందు తర్వాత పేపర్ల ముందు డబ్బా కొట్టుకుని పరిపాలించారే తప్ప ఎవరు కూడా బయటకు వచ్చి ప్రజల యొక్క సంక్షేమం ఏం జరుగుతుంది, మీకు ఈ పథకం మేము ఇచ్చాం కదా, ఈ పథకం యొక్క ఉపయోగం ఏంటంటే ప్రజలను అడిగిన పరిస్థితి లేదు. నాయకుడు అడగలేదు, జగన్మోహన్ రెడ్డి నాయకుడు అడగలేదు, కింద నాయకులు అడగలేదు. ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క తందాన పర్యాటక శాఖ దగ్గర నుంచి ఆర్థిక శాఖ వరకు కూడా ఏ విధంగా వాళ్ళు జీరోగా అయ్యారో మనందరికీ కూడా గమనించబెడతాం. కానీ ఈ రోజు అలా కాదు, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకున్నారు.
వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకున్నారు, పారిశ్రామిక విధానాన్ని దృష్టిలో పెట్టుకున్నారు, పర్యాటక విధానం. ఈరోజు తిరుమలనే పర్యాటక కేంద్రంగా తిరుమలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, కానీ తిరుమలలో ఏం చేశారు మేడం, వాళ్ళు ఏం చేశారు ప్రజలందరూ కూడా ఈరోజు చూశారు. తిరుమల యొక్క పవిత్రను ఏ విధంగా అపవిత్రం చేశారు. కానీ ఈ రోజు తిరుమలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరి మనల్ని ఏ విధంగా ఆధ్యాత్మికంగా గౌరవించుకుని ఇతరుల చేత గౌరవించబడాలో, ఇతర రాష్ట్రాల్లో మనం గౌరవించబడాలో, ఇతర దేశాల్లో మన రాష్ట్రానికి ఏ విధంగా పేరు రావాలో అవన్నీ కూడా ఆలోచించి తిరుమలని ఈ రోజు పర్యాటక ప్రాంతంగా మనం ప్రయాణం చేసుకుని ఈ బడ్జెట్ లో ఎలకేషన్ చేసుకోవడం జరిగింది మేడం. ఈ విధంగా ఎక్కడ కూడా ఏది కూడా వదలలేదు మేడం. నేను చెప్పాలనుకుంటే వార్డు నుంచి, మున్సిపాలిటీ నుంచి, కార్పొరేషన్ వరకు కూడా, ఈ జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, అమరావతి, అది అమరావతిలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానం కానీ, పరిపాలనా విధానం కానీ, మొత్తం సచివాలయ విధానం కానీ, ఏ యంత్రాంగాన్ని వదలకుండా ఈ బడ్జెట్ ని కేటాయించుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాలు ఇందులో కనబడుతున్నాయి మేడం. అందుకని దీన్ని అన్నాను మేడం, నేను సందరన్న మార్గం దీన్ని ఈ బడ్జెట్ ని నేను వర్ణిస్తున్నాను మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత దురదృష్టంతో, పరిపాలన అనుభవంతో, ఇలా మాట్లాడారు ఆయన, గత ప్రభుత్వం ఎంతో అగాధంలోకి నెట్టేసినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధిని మనం ఈ 18 నెలల్లో కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం. ఆ బడ్జెట్ ఈ రోజు ఈ బడ్జెట్ మరింత పునాది వేసి యువతకు కూడా ఉపాధి, ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి, పరిశ్రమలకే మనం కేటాయింపులు చేసుకుంటూ వచ్చినటువంటి విధానాన్ని ఈ రోజు బడ్జెట్ లో పయ్యావుల కేశవ్ గారు నిరూపించడం జరిగింది మేడం. ఇది ఖచ్చితంగా చంద్రన్న మార్క్ అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఎందుకంటే నో డౌట్ మేడం, ఎందుకంటే ఆయన పరిపాలన అంతా కూడా, ఆయన పరిపాలన అనుభవాన్ని అంతా కూడా ఈ రోజు కుంగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా మెట్టెక్కించాలి, ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఇక్కడ యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ కల్పన ఏంటి, పారిశ్రామిక విధానం కావాల్సినటువంటి మన వనరులు ఏంటి, ఈ విధంగా ఎక్కడ కూడా ఏ శాఖని కూడా వదిలేయలేదు మేడం. వదిలేయకుండా మరి తీసుకుని వస్తే ఈ రోజు ఇంత చక్కటి బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తుంటే వీళ్ళు ఏమంటారు సార్, అంకెల గారెడ్ అంటారు కొంతమంది. మరి ఇది వీళ్ళకి చేత కాదు, పరిపాలించడం చేత కాదు, అచ్చెన్నాయుడు గారికి ఏమి తెలీదు, లేకపోతే వమరపూడానికి గారికి ఏమి తెలీదు, లేకపోతే ఇంకా వైఎల్ కేసు వారికి ఆ అంకెలు రావన్నట్టుగా చెప్పినమాట. అంకెలు రాకపోతే గత 24-25 ఎప్పుడైనా మనం లోటు బడ్జెట్ లోకి వెళ్ళామా? కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సహకారం తీసుకుని మనం ఏ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్ని కంపెనీలు వచ్చాయి మేడం? వైజాగ్ ఈ రోజు మరి హబ్ గా మరి ఎందుకు మారుతా ఉంది మేడం? అక్కడ ఇది అమరావతి మరి ఖచ్చితంగా వీళ్ళు నీళ్ళు అక్కడ నీరు లేకపోయినా సరే అక్కడ నీటి వ్యవస్థను సృష్టించినటువంటి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా బాగు చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో పరిపాలించినటువంటి అమరావతిని ఈ రోజు అమరావతి ఏ విధంగా పనులు, ఏ విధంగా అక్కడ యొక్క వ్యూహాత్మకంగా పనిచేస్తున్నామో గత బడ్జెట్ లో మనకు తెలిసింది కదా మేడం. అదే బడ్జెట్ ని ఈ రోజు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ 3.46% కూడా ఈ బడ్జెట్ ని తీసుకెళ్తూ మరింత మెరుగైన బడ్జెట్ గా భవిష్యత్తులో కూడా పెట్టుకోవడానికి పునాదులు వేసిన బడ్జెట్ గా కూడా ఈ బడ్జెట్ కనబడుతూ ఉంది మేడం. దీనికి పేర్లైతే హక్కు అర్హత జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే ఏ మీడియా ప్రతినిధుల దగ్గర నుంచి, వాళ్ళ మీడియా అధికార ప్రతినిధుల దగ్గర నుంచి, వాళ్ళ నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల నుంచి, కూడా ముందు ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి, ముక్కున వేలేసుకుని చక్కటి బడ్జెట్ ఇచ్చారని చెప్పుకున్నటువంటి గుసగుసలు ఆడుతున్నటువంటి ఈ బడ్జెట్ ని ఎవరో టీవీల ముందు ఫోకస్ అవ్వడం కోసం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో రకంగా బురద చల్లడం కోసం, లేకపోతే ఇలా ముగ్గురు ఇలాగే కలిసి ఉంటే ఇటువంటి చక్కటి పరిపాలన ఇస్తారేమో, ప్రజలకు ఇటువంటి చక్కటి పరిపాలన ఇస్తుంటే మనకు రేపొద్దున్న రాజకీయ అవకాశాలు ఎలా వస్తాయి అనే ఉద్దేశంతో మాట్లాడే మాటలేదు తప్ప ఇందులో ఎక్కడా కూడా అంకెల గ్యారంటీ అంటున్నటువంటి మాటల అవాస్తవం నేను చెప్పదలుచుకున్నాను మేడం ఖచ్చితంగా. ఎందుకంటే అంతటి చక్కటి రూపాయిని కూడా ఇక్కడ పేద ప్రజలకు చేరేటట్టు, రైతులకు చేరేటట్టు, ఇందాక చిన్న పారిశ్రామిక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి బిగ్ ఇండస్ట్రీస్ వరకు కూడా ఎలకేషన్ చేసినటువంటి విధానం ఎంతో చాలా అమోఘం మేడం. చెప్తున్నాం మేడం. ఎందుకంటే అంత చక్కటి బడ్జెట్ నుండి రూపొందించడానికి నాయకత్వం వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ బడ్జెట్ ని
ప్రజలు ఖచ్చితంగా ఆమోదిస్తారు మేడం. ఎక్కడా కూడా ఈ 25 టు 26 ఇంత చక్కటి బడ్జెట్ ని మనం ఎక్కడ కూడా మరి ఊహించకుండా పరిపాలించుకుంటూ రేపు భవిష్యత్తు కూడా ఈ బడ్జెట్ ఉపయోగపడేటట్టు, ఈ బడ్జెట్ యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు, దీని ఫలితాన్ని కూడా, ఫలాలు కూడా ఆ బడ్జెట్, రాబోయే బడ్జెట్ కూడా పునర్వేస్తున్నటువంటి బడ్జెట్ గా నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఖచ్చితంగా ముఖ్యంగా అయితే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క రంగానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ అయితే రూపొందించడం జరిగింది అని మేడం, ఎక్కడ ఏ రంగం వదలలేదు మేడం. రైట్. వ్యవసాయం దగ్గర నుంచి, పారిశ్రామిక దగ్గర నుంచి, ఎక్కడ విద్యా విధానం దగ్గర నుంచి ఎక్కడ కూడా ఏ శాఖ కూడా ఎక్కడ కూడా ఏ శాఖ కూడా ఏ లోటు లేకుండా పిన్ టు పిన్ దీన్ని టచ్ చేసినటువంటి విధానం చాలా సామాన్యుడి మనసులు కూడా అందుకునే బడ్జెట్ మేడం ఇది. ఓకే వేణుగోపాల్ గారు. మేడం అందుకే ఓకే. సంక్షేమ ధన్యవాదాలు. సంరక్షణ మార్పుగా ఈ బడ్జెట్ నేను పేరు అడగలుసుకున్నాను మేడం. ఓకే వేణుగోపాల్ గారు. మేడం భవానీ గారు, ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను విస్మరించారు, అదే విధంగా ఉద్యోగస్తులను విస్మరించారు, అదే విధంగా రాష్ట్ర ప్రజలను విస్మరించే ఈరోజు 11 సీట్లు రావడం జరిగింది. వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు? సిపిఎస్ ఇచ్చారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేసి. దాన్ని పెన్షన్ కింద తెస్తా ఉన్నారు. దాన్ని తెచ్చారా? దానికి సమాధానం లేదు. దశల వారీగా మద్య నిషేధం అన్నారు, దాన్ని చేశారా? లేదు. ప్రత్యేక హోదా కోసమే మా వైఎస్ఆర్సీపీ ఉద్యమం అని చెప్పేసి అనేక మంది కార్యకర్తలకు జైలు పెట్టి కేసులు పెట్టించారు, అది చేశారా? లేదు. నిరుద్యోగుల క్యాలెండర్ అన్నారు, అది లేదు. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, దాన్ని చేయలేదు. జనయజ్ఞంలో ఏదైనా యుద్ధ ప్రాజెక్టు పూర్తి చేస్తాం 5 సంవత్సరాలు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశారా? అది లేదు. అవన్నీ పక్కన పెట్టేసి మాట్లాడితే ఎన్డీఏ కూటమి ఏదైతే సూపర్ 6 అన్నాయి ఏం చేశాయి అంటున్నారు. మరి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. తల్లికి 100 అని, అదే విధంగా దీపం పథకము, ఆర్టీసీ ఫ్రీ బస్సు, అదేవిధంగా అన్నదాతకి 20,000, యువగలంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు, అంటే దాదాపు దాంట్లో 50% ఉద్యోగాలు క్లియర్ చేయడం జరిగింది. ఈ రోజు ఉండేది ఆడబిడ్డ నిధి ఒకటే. దాన్ని ఒకటి పట్టుకునేసి మాట్లాడితే లేదు ఈ లేదంటే, ఈ రోజు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకనే ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఏదైతే నాయి బ్రాహ్మణులకి 20,000, అదేవిధంగా మత్స్యకారులకి 20,000, అదేవిధంగా గీత కార్మికులకు ఆర్థిక సహాయము, అదేవిధంగా కురబలకు, ఇలా ప్రతి కులానికి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళని కార్పొరేషన్ చేస్తూ ఈ రోజు 64 లక్షల మందికి పెన్షన్లకు 33,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు దాదాపు 203 ఇంకా పెంచుతూ పోతున్నారు. అదే 1,430 డిఎస్సి ఉద్యోగాలు పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా ఈ దీపంలో 3 సిలిండర్లు, రోడ్లు, కేంద్ర నిధులను 94 ఏదైతే కేంద్ర నిధులతో గ్రాంట్స్ శాంక్షన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని 94 విస్మరిస్తే ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ లైన్ లోకి తీసుకొని వచ్చి ఈ రోజు ఆ నిధులు గ్రాంట్ రిలీజ్ చేస్తా ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ పోలవరం గురించి విస్మరించారు, విశాఖ స్టీల్ గురించి విస్మరించారు, రైల్వే జోన్ గురించి విస్మరించారు, అమరావతిని విస్మరించారు. వాటినన్నింటినీ ఈ రోజు కూటమి ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్తూ దాన్ని ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఎంతసేపు ఎన్డీఏ కూటమి విమర్శించడమే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, 151 సీట్లు 11 సీట్లు ఎందుకు వచ్చింది, అవన్నీ ఈవీఎంలపై దోచేస్తారు. వీళ్ళు తప్పిదం కాదని చెప్పేసి వాటికంతా ప్రజలకి వచ్చి సమాధానం చెప్పాలి. దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే చేయలేదు అంటే ఏం చేయలేదు, మీరేం చేశారు, రాండి అసెంబ్లీకి రండి, కూర్చొని చర్చిద్దాం. మీ హయాంలో ఏం జరిగింది అభివృద్ధి, ఏం జరిగింది అవినీతి, ఏం ఇచ్చారు సంక్షేమం, ఇవన్నీ కార్యక్రమాలు మాట్లాడతాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది మాట్లాడి చర్చిద్దాం. అది మీకు చర్చ చేసేదానికి మీకు అక్కడ ధైర్యం లేదు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో, ఎక్కడ అభివృద్ధి గురించి మాట్లాడితే మనం తల ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అసెంబ్లీకి రావాలంటే మాకు ఏదైతే ప్రత్యేక ఇది అపోజిషన్ ప్రకటించాలి అంటారు, ప్రతిపక్ష హోదా కల్పించాలంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 23 ఉంది, 5 మంది పెరికేసి మీరు 18 వస్తే ఆ 18 మందికి కూడా ప్రతిపక్ష హోదా ఉన్నదని చెప్పి అదే అసెంబ్లీలో మాట్లాడే జగన్ ఈ రోజు 11 సీట్లకు ఎట్లా ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడో రాష్ట్ర ప్రజలు స్వయంగా చూస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తే ఒక మాట, ఇంకొకరు చేసి ఇంకో మాట. 18 సీట్లకే ప్రతిపక్ష హోదా లేదన్న వ్యక్తి ఈరోజు 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుంది?
దాన్ని చెప్పాలి కదా. దాని గురించి ఏదో రావడం ధర్నాలు చేసుకుంటా పోత బాయ్ చెప్పుకుంటా పోతే ప్రెజెంట్ చేసుకొని సరిపోతుందా? ఈరోజు మీకు జీతాలు ఇస్తున్నారు, లక్షల కోట్లు ప్రభుత్వం డబ్బు నిధులు ఖర్చు పెట్టారు ఎలక్షన్ ద్వారా. వాటికి అన్నిటికీ రెస్పాన్సిబిలిటీగా ప్రజలకు మనం సేవ చేయాలి. 11 సీట్లు నీకు ప్రతిపక్ష హోదా లేకపోతే వచ్చి మాట్లాడలేవా? సింగల్ ఎమ్మెల్యే మాట్లాడిన చోట, ఇద్దరు గురించిన చోట మాట్లాడింది వాళ్ళు ముఖ్యమంత్రులు అయి ఉన్నారు. ఆ ఇద్దరు ఈరోజు ఎందుకు నువ్వు వెనకడుగు వేస్తున్నావు? కూర్చో అసెంబ్లీలో. ప్రతిపక్ష హోదా లేకపోయింది, నీకు ఇచ్చిన టైం నువ్వు ప్రశ్నించు, చొక్కా పట్టుకుని అడుగు. దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో ఉంటాను, నేను ప్రతిపక్ష హోదా లేకపోతే నేను టీవీల ముందే మాట్లాడతానంటే దానికి ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం లేదు. రాజీనామా చేసి నువ్వు టీవీల ముందే మాట్లాడుకుంటా ఉండొచ్చు. ఆ 11 మంది కూడా ప్రాబ్లం లేదు. అదే ఊరికే ఆ రోజు చెప్పినప్పుడు విమర్శించడం తప్ప ఏం లేదు. అభివృద్ధి లేదు. ఏదో తూచా సంక్షేమాన్ని ఇచ్చేసి మేమేదో చేసేసాము, మేము చేసినట్టు ఇంకెవరు చేయలేదు అని చెప్పేసి ఏదో సిద్ధం సభలు జరుపుకుంటూ 175 అని చెప్పి ఏ విధంగా బోల బొక్కలు పడ్డారో చూసాం. రాష్ట్ర ప్రజలు చూశారు, రాష్ట్రపతి ఏ మాదిరి ఇచ్చారని. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి సూపర్ 6 ఆడా, సూపర్ 6 ఆడా, సూపర్ 6 ఆడా. సూపర్ 6 5 ఇచ్చాడు, ఒకటి లేదు. దానికి మించిన సంక్షేమం చేస్తున్నాడు, దానికి మించిన అభివృద్ధి చేస్తున్నారు. అసెంబ్లీలో కూర్చొని చర్చించండి, టీవీలో ముందు మాట్లాడడం. ఎస్, అదేవిధంగా వేణుగోపాల్ గారు, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మరి వైసీపీ హయాంలో 9% వృద్ధిని సాధించామంటూ కూడా బుగ్గన ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం మొత్తం అప్పులే చేస్తోంది, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది అంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మేడం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగుతూ కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పాడు 9.47 లక్షల కోట్లు ఏదైతే అప్పులు ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ ప్రైవేట్ అప్పులు వేరే ఉన్నాయి. వాటికి అంతా వడ్డీలు ఎవరు కడతారు? 6% to 8% అప్పులు చేస్తున్నాం. ఇంట్రెస్ట్ తో క్యాలిక్యులేట్ చేయండి, ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? ఈరోజు బడ్జెట్ లో పెన్షన్ సంక్షేమానికి అప్పు చేయాల్సిందే. ఏదైతే ఉద్యోగస్తుల జీతాలు, ఈ పెన్షన్, ఆ వడ్డీలు, వాటికి సరిపోతుంది వచ్చే రెవెన్యూ. మిగతా అంతా అప్పు చేసే గడపాలి. అభివృద్ధి లేదా 5 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ వస్తా అన్నారు. ఇంకా అభివృద్ధి ఇప్పుడు మామిడి చెట్టు ఈ రోజు పెడితే అది 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పంట పండుతుంది. వాళ్ళు అభివృద్ధి లేదు కాబట్టి ఈ రోజు రెవెన్యూ లేదు. సేమ్ రెవెన్యూ. ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్ చెప్తాం మేడం. హౌస్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 0.15% పెంచారు. దానివల్ల ఎవరు ప్రజలకు భారం అవుతుంది. దాన్ని ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం పరిశీలించి దాన్ని తగ్గించాలి. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకుంటే ప్రతి సంవత్సరం ఏదైతే వాల్యుయేషన్ ట్యాక్స్ వాల్యుయేషన్ లో 0.15% ట్యాక్స్ కట్టాలండి. ప్రతి సంవత్సరం కరెంట్ ఛార్జ్ పెంచుతున్నాడు. కరెంట్ ఛార్జీని పెంచమని చెప్పి వీళ్ళు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం. మరి ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ కూడా తగ్గించాలి కదా. ప్రతి సంవత్సరం పెంచుకుంటా పోతుంది. ఏ విధంగా కడతారు? బట్టనే కదా వాళ్ళకి. అది రెవెన్యూవా? ఇండస్ట్రీస్ కావాలి, డెవలప్మెంట్, దానిపైన రెవెన్యూస్ రావాలి, డెవలప్ కావాలి స్టేట్. అప్పుడు ఎంతసేపు అమరావతి, కర్నూలు, విశాఖపట్నం ఇదే 5 సంవత్సరాలు జరుపుకుంటూ కాలయాపన చేశారు. అమరావతిలో చేస్తాం డెవలప్మెంట్, రాజధాని విశాఖపట్నంలో చేస్తాం, కర్నూలులో చేస్తాం అని 3 ప్రాంతాలను నిర్మించి 3 ప్రాంతాలను ముంచేశారు. ఈరోజు అట్లా కాదు కదా. క్లారిటీగా చెప్తున్నారు. ఏదైతే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3ని ఎకనామిక్ జోన్ గా డెవలప్ చేస్తామో, ఏ ప్రాంతాలు ఆ ఏరియాల్లో వస్తాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు బడ్జెట్ లో కూడా. అదంతా మనం చూడాలి. ఇదో మాటల ప్రభుత్వమా, చేతల ప్రభుత్వమా? గత ప్రభుత్వం ఏ విధంగా మాటలు చెప్పుకుంటూ కర్నూలు, అదే అమరావతి, విశాఖపట్నం మార్చి చెప్పి ఎవరికి ఏం చేసి ముందు ఒరిగింది లేదు. ఈ రోజు వీళ్ళు బడ్జెట్ లో పెట్టి చేస్తున్నారంటే దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి వీళ్ళు ఈ విధంగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మేడం. భవాని గారు, రామారావు గారు మీరేమంటారు? వీళ్ళు చెప్పిందే చెప్తా ఉంటారు మేడం. మనం గతంలో కూడా చూసాం. కమిషన్ చూస్తే గతంలో కూడా ఈ యొక్క బడ్జెట్ లో అంకెల గారడి తప్ప మరోసారి మళ్ళా దాన్ని రిపీట్ చేశారు. మేమేమంటున్నాం అంటే ఆడబిడ్డ నిధి హామీ ఇచ్చారు, దానికి ఎక్కడ నిధులు కేటాయింపు, బడ్జెట్ కేటాయింపు లేదు. నిరుద్యోగ భృతి మీరు ప్రకటించినటువంటి, మీరు ఇచ్చినటువంటి హామీకి నిధులేవి? 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, వాటికి నిధులు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఖర్చు ఎట్లా చేయరు, కనీసం కేటాయింపులు కూడా చేయలేదంటే వీళ్ళ యొక్క మోసపడుతున్నటువంటి దాని యొక్క ఆవశ్యకత చూస్తే చాలా ఇబ్బంది కదా మేడం. నేనేమంటున్నానంటే
ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వం మరోసారి అంకెల గారితో తెచ్చినటువంటి బడ్జెట్ ఉమ్, ప్రజారంజకమని వీళ్ళు డబ్బు కొట్టుకుంటే కుదరదు. ఉమ్, ప్రజలు అసహించుకున్నారు వీళ్ళ యొక్క విధానాల్ని. ఉమ్, వీళ్ళ యొక్క అంశం చూస్తే చాలా లోపభూయిష్టమైనటువంటి విధానాలకు వీళ్ళు శ్రీకారం చుట్టారు. అదే అంశాన్ని మా యొక్క మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు క్లియర్ కట్ గా చెప్పినటువంటి అంశం ఉంది. మూలధన వ్యయం కింద దాదాపుగా 40,635 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ మూలధన వ్యయం కింద ఖర్చు చేసింది ఎంత మేడం? గతంలో కూడా చూస్తాం మనం 19,000 కోట్లు కూడా చేయలేదు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఖర్చు చేస్తామని చెప్పేది వేరు, చేసింది వేరు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు కూడా ఏదైతే గోప్యంగా నర్మగర్భంగా చేశారో తప్ప ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ మెథడ్ అనేది మనకు కనిపించలేదు అనేటువంటి మాట వాస్తవం మేడం. ఈ యొక్క లోటు బడ్జెట్ ని ఎలా పూర్తి చేస్తాం అనేది చెప్పరు. ఉమ్, ఈ విధంగా వీళ్ళు బడ్జెట్ లో మోసపడుతున్నటువంటి విధానం, పాలనలో కూడా ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఉన్నాయో దాన్నే బడ్జెట్ లో కూడా చొప్పించారు తప్ప వీళ్ళ యొక్క సహజ ధోరణి, మోసపూరితమైనటువంటి ధోరణి, ఏదైతే మోసపూరితమైన హామీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేటటువంటి చెవులో పువ్వులు పెట్టేటటువంటి బడ్జెట్ తప్ప ఇది ప్రజలకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ప్రజలకు వీళ్ళు చెప్పినటువంటి అంశాల్లో కనీసం 10% కూడా వీళ్ళు ఎక్కడా కూడా దాన్ని సదభిప్రాయంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం అన్నదాత సుఖీభావ ఏంటి మేడం? 54 లక్షల రైతుల కుటుంబాలు ఉన్నాయని చెప్తా 6,600 కోట్లు కేటాయిస్తే ఎట్లా దీన్ని 10,700 కోట్ల రూపాయలు కనీసం అవసరమైతే అక్కడ కూడా కోత విధించారు. ఇప్పటికే 2 సంవత్సరాల పాటు ఇవ్వాల్సినటువంటి రైతు సహాయాన్ని వీళ్ళు ఎగ్గొట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దీపం పథకం కింద కూడా ఇది చూపించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ ఖర్చు చేసిన దానికి పొంతం లేదు. ఇప్పటి వరకు సక్రమంగా చేయలేదు అనేది ఉంది. తల్లికి వందనం అంశంలో కూడా ఇదే విధంగా మోసపూరితమైనటువంటి కేటాయింపులు, మోసపూరితమైనటువంటి ఖర్చు తప్ప ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా వీళ్ళు చెప్పినటువంటి విధానంలో చేయట్లేదు అనేది మాత్రం వాస్తవం మేడం. మేము చేసినటువంటి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి అంశంలో కానీ, లేకపోతే రైతులకు ఎంఎస్పి గిట్టుబాటు ధర రానప్పుడు ఖచ్చితంగా మార్కెట్ రంగంలో దించేదానికి చేసినటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వంలో కనిపించట్లేదు. ఇక్కడ అసలు అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయం పట్ల కనీస బాధ్యత లేదనేది గతంలో మనం చూస్తా ఉన్నాం. గత కొంతకాలంగా ఆయన ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడరు, క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తుంటే దానికి మాట్లాడరు, దానికి నిధులు కేటాయింపు గురించి మాట్లాడరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ యొక్క మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని విమర్శించడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు తప్ప ఎక్కడా వీళ్ళకి సరైనటువంటి దృక్పథం కానీ, ప్రజల పట్ల బాధ్యత, పాలన పట్ల అవగాహన కానీ లేనటువంటి విధానంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానం కొనసాగుతుందని మాత్రం చెప్పగలను. చెప్ప మేడం, మా వేణుగారు కూడా, మా కూటమి నాయకులు వేణుగారు కూడా మాట్లాడుతూ ఏ విధంగా బడ్జెట్ ని రూపొందించుకున్నామో ఫిగర్స్ ప్రకారంగా మీకు సబ్మిట్ చేయడం జరిగింది. వైసీపీ నేత ఏం మాట్లాడతాడు? వాళ్ళకి అచ్చెన్నాయుడు గారికి ఏమి తెలియదంట. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ బడ్జెట్ గురించి తెలియకపోతే ఎవరో తెలుస్తుంది మేడం? వీళ్ళు అనుకున్నటువంటి కోర్ రెడ్డిస్కి ఏమైనా తెలుస్తుందా? వైసీపీలో వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి గతంలో ఎన్నో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు బోల్డ్ ఉన్నాయి మేడం. పబ్లిక్ ని అవాసు పాలు చేసినటువంటి కమ్యూనల్గా ఎస్సీలను అవాసు పాలు చేశారు, బీసీలను అవాసు పాలు చేశారు, కాపులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజుకి అదే కోణంలో వెళ్తున్నారు తప్ప సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమం మరి మనం ఈ విధంగా తీసుకెళ్దామని చెప్పేసి ఏ రోజు కూడా వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నటువంటి సందర్భం లేదు మేడం. గొర్రెలను గోలెట్టినటువంటి ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఇంటర్వ్యూ దొరకట్లేదు, జగన్ గేటుకాడు కాపలాగా మీకు కుక్కలా కాయవలసి వస్తుందని వాళ్ళే చెప్పుకున్నటువంటి సందర్భాలే ఆ రోజు ఈ రోజు అన్ని కూడా వాళ్ళ పర్సెంటేజ్ అంతా తగ్గిపోయి 11కి వాళ్ళని నెట్టేయడం జరిగింది ప్రజలు మేడం. ఇవన్నీ కూడా గమనించి కూడా ఈ రోజుకి కూడా ఇంకా నేను చెప్తున్నాం కదండి, 24, 25 మనం ఎవరినైనా జీతాలు ఇవ్వకుండా, లేకపోతే పబ్లిక్ సంక్షేమాన్ని నాపి, లేకపోతే సామాజిక పెన్షన్ ఏమన్నా ఒక డేటు, ఇంకా రేపు ఆదివారం అయితే ఈవేళ ఒక రోజు ముందు ఇవ్వడం, రేపు ఏదైనా పండుగ వస్తే ఒక రోజు ముందు ఇవ్వడం, 2 రోజులు పండుగ ముందు పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా 2 రోజులు ముందు పెన్షన్స్ ఇవ్వడం సామాజిక. ఇంత ఎల్కేషన్ చేసుకుంటూ ఇంత క్రమబద్ధీకరంగా
పరిపాలన చేసుకెళ్తున్నటువంటి వ్యక్తులను పట్టుకుని మరి ఆయనకి ఎలకేషన్ చేయడం రాదు, లేదా భయం కేసు బ్రహ్మాండమైన బడ్జెట్ ఇచ్చారని చెప్తున్నాం కదా. ఆధారాలు దొరికాయి మేడం, ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలు దొరికాయని, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2014లో ఎస్సీ కార్పొరేషన్ కి ఎస్సీ కులస్తులకి కొంత నిధిని కేటాయించి ఇన్నోవా కార్ల దగ్గర నుంచి బొలోరా దగ్గర నుంచి ప్రొక్లర్స్ దగ్గర నుంచి ఇస్తే, కరోనా వచ్చిన తర్వాత పాపం మా వాళ్ళందరూ కూడా అది కట్టుకోవాలని పరిస్థితి ఉంటే అది రుణమాఫీ కావాలని అడిగితే లోకేష్ బాబు గారిని స్వయంగా కలిసి మా నేతలు విన్నవిస్తే అది బడ్జెట్ లో లేదు మేడం. ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలని మరి వడ్డీ రుణమాఫీ చేయడం జరిగింది మేడం. ఇది బడ్జెట్ లో లేదు. ఇటువంటి కనబడవు వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళు నచ్చిన కూడా ఎస్సీ వాళ్ళు ఓటు బ్యాంక్ కింద మాట్లాడుకోవడమే తెలుసు తప్ప, ఓటు బ్యాంక్ కింద ఉపయోగించుకోవడమే తెలుసు తప్ప, ఆ నాయకులను కూడా ఓటు బ్యాంక్ కింద వాడుకోవడం తప్ప ఒక నాయకుడిని పలానా హైలైట్ చేసి చూపించినటువంటి సందర్భం లేదు మేడం. వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగా కులపరంగా తొక్కుకుంటూ, కులపరంగా విడదీసుకుంటూ, కుల సంక్షేమాన్ని కూడా పక్కన పెట్టి ఏ బీసీలకు రూపాయి ఇవ్వకుండా, ఎస్సీలకు రూపాయి ఇవ్వకుండా, ఈ రోజు చూడండి మా వాళ్ళు చెప్పారు ఇందాక వేరు గారు చెప్పారు, నా ఈ బ్రాహ్మణులు కూడా వదలకుండా 20,000 రూపాయల దగ్గర నుంచి వాళ్ళ బడ్జెట్ లో ఎలకేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. నేను అదే అనండి, నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను చెప్తూ ఎవరిని వదలలేదు. ఇందులో ప్రజలు అనేవాడిని మాకు ఇన్ని ఓట్లు వచ్చాయి, ఇంతమంది ఎమ్మెల్యేని అత్యధిక మెజార్టీతో మా వాళ్ళు నెగ్గించారంటే ఇంత ప్రజల చైతన్యం పడి ఓట్లు వేశారంటే ఈ ఓట్ల యొక్క వేయడానికి గల ఉద్దేశాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పసిగట్టారు మేడం. ఆ రకంగానే బడ్జెట్ ని తీసుకొచ్చారు. ఆ రకంగానే 2024-25 అదే బడ్జెట్ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ 2025-26 బడ్జెట్, రేపొద్దున 27-28 బడ్జెట్ పునాది సంక్షేమ పునాది పడేటట్టు రూపొందించారు మేడం. ఈ రోజు బొగ్గన అంటారా, ఆ బొగ్గన మాట్లాడినటువంటి అవాస్తవాలు మనం ఎన్ని చూడలేదు మేడం. ఎన్ని అవాస్తవాలు పలికి ఎంతమందిని మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వస్తానన్నారు కదా మేడం. వీళ్ళు మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వస్తాం మేము ఛాలెంజ్ అని చెప్పినటువంటి, లేకపోతే పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం ఛాలెంజ్ అన్నారు అసెంబ్లీలో. ప్రజల దేవాలయంలో ఎన్ని బూతులు మాట్లాడారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి యొక్క కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏ విధంగా వీళ్ళు డయాఫ్రమాలు మిస్సింగ్ కావడానికి లేకపోతే కొట్టుకుపోవడానికి కారణానికి, ఆ సాంకేతిక లోపాల కారణానికి వైసీపీ నిర్లక్ష్యం కదా మేడం. ఈ రోజు ఎక్కడన్నా వదిలేమా? పోలవరం వదిలేమా? లేకపోతే వైజాగ్ ను వదిలేమా మనము? లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించారు కదా. ఈ విధంగా వెళ్తున్నట్టు ఇంకా అంకెలు గారిని లేకపోతే అవాస్తవాలు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే కూటమి వాళ్ళని. వైసీపీ నేతల యొక్క మాటలు, రామారావు గారి మాటల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీకు చేతకాలది పరిపాలించడం, మీకు అత్యధిక మెజార్టీ ఇస్తే మీకు చేతకాలది పరిపాలించడం. ఏ రోజు కూడా సామాన్యుడికి రూపాయి పెట్టిన పరిస్థితి లేదు. సామాన్యుడు చంపేసి డోర్ బెల్లు చేశారు తప్ప సామాన్యుడికి ఒక ముద్ద పెట్టే ప్రయత్నం మీరు చేయలేదు. ఇది మీ యొక్క నాయకత్వం యొక్క లోపం అని చెప్పేసి కూడా ప్రజలు గుర్తించారు. కాబట్టి 11 చెప్పేసి పక్కన పడేశారు మేడం. రేపొద్దున భవిష్యత్తులో వైసీపీ పార్టీ జెండా పీకుని వెళ్ళిపోవడం తప్ప వీళ్ళు మాత్రం ఏదో మేకపోతు గాంభీర్యంగా ప్రజల ముందుకు వద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అది వీళ్ళకి ఆచు రావట్లేదు మేడం. ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది. ఒక పథకం వెళ్ళకపోతే రేపిస్తాం మేడం. మీరు చెప్పిన అగాధం భూములకు తవ్వే, పాతాల లోకాలకు తాటి లోతుకి మమ్మల్ని తవ్వే, ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని తవ్వేసి కప్పెట్టయితే అక్కడి నుంచి మేము తీసుకొస్తున్నాం దీన్ని. అక్కడి నుంచి మా చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి మా లోకేష్ బాబు గారు దీని మీద పర్యవేక్షించారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి ఎవరు పరిపాలన చేసుకెళ్తున్నారు, ఎవరు శాఖ పనులు చేసుకెళ్తున్నారు, ఒకరి శాఖలో ఒకరు జోక్యం చేసుకోకుండా పద్ధతి ప్రకారం పరిపాలన చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళేం చెప్పారు మేడం? పోలవరం గురించి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు? నాకు సంబంధం లేదు, సాగండి ఇస్తే నేనేం చేస్తాను, చేతిలో చేసి మాట్లాడేటువంటి వరణ కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ విధమైనటువంటి పరిపాలన వాళ్ళు చేశారు. ఎక్కడా కూడా ప్రజల గురించి ఆలోచించలేదు, వ్యవసాయదారుల గురించి ఆలోచించలేదు, ఒక బీసీ సంక్షేమం గురించి ఆలోచించలేదు. వీళ్ళు బీసీలని నిలువున మోసం చేశారు మేడం. ఖచ్చితంగా బీసీలందరినీ కూడా ఏదో వదలందామని చెప్పేసి ప్రగమలు పరిగెడు తప్ప అది ఇదని చెప్పేసి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు కేటాయించి ఇది పలానా
ఓకే. పరిస్థితి వీళ్ళ దగ్గర అడ్రస్ లేదు మేడం. మ్మ్. అలాగే ఎస్సీలు కూడా మోసం చేశారు మేడం. ఎస్సీలు ఎవరికి కూడా ఒక్క రుణాన్ని వీళ్ళ మంజూరు చేయలేదు మేడం. ఒక గ్రామ పంచాయతీలో మట్టి వేయలేదు మేడం వీళ్ళు. పంచాయతీ పరంగా మనం చూసి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక వార్డులో మట్టి వేసి బిల్లు చేశారని చూపించమనంటే సవాల్ చేస్తున్నాను. నేను వస్తాను డిబేట్ కి, రామారావు గారికి రమ్మానంటే మన స్వతంత్ర టీవీకి నేను పట్టుకుని వస్తాను. ఒక పంచాయతీలో ఒక మట్టి గానీ ఒక లారీ కంకర్ గానీ ఒక ఎర్రమట్టి ట్రాక్టర్ గానీ వేశారేమో చెప్పమనంటే, ఆ విధమైన బిల్లులు ఏమైనా చేశారేమో చూపించమనంటే వీళ్ళందరినీ మోసం చేశారు, వ్యవస్థను మోసం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరుని ప్రజలు గమనించారు కాబట్టి అక్కడ కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ ఏదో మసిగుడ్డు మాదిరిగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ వస్తున్నారు మేకపోతుంది అని చెప్పారు కదా, మేకపోతు గాంభీర్యంగా రోడ్డు మీద వచ్చి ఏదో చేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఏమి కాదు మేడం, మొత్తంగా అయితే వైసీపీ మేకపోతు గాంభీర్యం వెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేరు మేడం. మ్మ్. వీళ్ళు విలీన పరిస్థితుల్లో వెళ్ళిపోతారు మేడం. రేపు కాంగ్రెస్ లో విలీనం చేస్తారా, ఇంకో దాంట్లో విలీనం చేస్తారా? వైసీపీ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో లేదు మేడం. నేను చెప్తున్నాను ఖచ్చితంగా వేణుగోపాల్ నాయకత్వం కొరత ఖచ్చితంగా ఉంది మేడం. ఓకే, వేణుగోపాల్ గారు. భవానీ గారు, మ్మ్. ఈరోజు అదే చెప్తున్నాం. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉందనే మాటే గాని దానికి ప్రధాన ప్రతిపక్షం అనేసి ఆ హోదా ఇవ్వలేదని చెప్పి ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఈరోజు బయట నుంచి ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం తప్ప వాస్తవాలు ఏమీ లేదు. వేణుగారు చిన్న సబ్జెక్షన్. ఏ 11 మంది ఉన్నారు, రాలేకపోతున్నారు వీళ్ళు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారు వచ్చారు సార్. ఓకే. సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఎం సిపిఐ వాళ్ళు ఎంతమంది 4-3 వచ్చినప్పుడు మాట్లాడి వాళ్ళ గలను ఏ విధంగా ప్రజలకు వినిపించారు సార్. గలం ఇచ్చారు సార్. ఆ రోజు సబ్జెక్ట్ మాట్లాడారు సార్ అసెంబ్లీలో. ఏం మాట్లాడారో తెలియక పారిపోతున్నటువంటి 11 మంది గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ సార్. వేణుగారు అవునవును కరెక్టే. చెప్పండి వేణుగోపాల్ గారు. అదే భవానీ గారు, ఈరోజు ఏదైతే ఒకరున్నా ఇద్దరున్నా కూడా అసెంబ్లీలోకి వచ్చి చర్చించి లేదైతే ప్రజలకు వాస్తవాన్ని చెప్పాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా కూడా వాళ్ళల్లో వాళ్ళే ప్రతిపక్షం అయ్యి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ ఏదన్నా మిస్యూజ్ జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడికక్కడ ఈ హోమ్ మినిస్టర్ ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడైనా ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సి ఉంటే ప్రశ్నిస్తున్నాడు. ఏదైతే ప్రతిపక్షం చేయాల్సిన పని కార్యక్రమాన్ని కూడా ఈ రోజు అధికార పక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా వహిస్తూ ఈ రోజు అసెంబ్లీలో గాని బయట గాని ప్రభుత్వం ఎక్కడన్నా ప్రభుత్వంలో అధికారులు గాని లేదా నాయకులు గాని తప్పు చేస్తే నిలదీస్తున్నాడు. ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఏదో ఆరోపణలు చేసేసి ఏదో రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం టీవీల ముందు మీడియాల ముందు మాట్లాడేసి అవన్నీ వాస్తవాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం తప్ప అవి వాస్తవాలు కాదు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడాలి విత్ ప్రూఫ్. ఇదో అభివృద్ధి ఏం చేశారు, ఇదో సంక్షేమం ఏం చేశారు, లా అండ్ ఆర్డర్ ఏమైంది అని ప్రతి సబ్జెక్టు పైన ప్రతి వ్యవసాయదారుడి పైన ఉద్యోగస్తుడు నిరుద్యోగం పైన ప్రతి దాన్ని అసెంబ్లీలో చర్చించాలి. నువ్వు దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు టీవీల ముందు మీడియాల ముందు మాట్లాడడం కరెక్టా? భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా? ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా? ప్రతిపక్షాలు మేము అసెంబ్లీకి రాము, లేదు సభలకు రాము, మేము బయట నుంచి మాట్లాడతామని ఎక్కడైనా ఇంతవరకు మనం విన్నామా? ఇదేం కార్యక్రమం? ఈ రోజు టీవీల ముందు మాట్లాడడం అది ప్రతిపక్ష పాత్ర. ఓకే, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించాలి. మీరు చెప్పింది కూడా కరెక్టే. అసెంబ్లీకి ప్రతి సబ్జెక్ట్ పైన నువ్వు ప్రజలకు అర్థమయ్యే విధంగా క్వశ్చన్ చేయాలి. అవును, దానికి ప్రభుత్వం వివరణ ఇస్తుంది. ప్రజలు ఓటు వేసి అధికార పక్షాలు ప్రశ్నించేంత వరకు ఏది కరెక్ట్? ఇది అవునవును కరెక్టే. రామారావు గారు ఫైనల్ గా మీ కంక్లూజన్. రామారావు గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. ఇక్కడ అంశం చెప్పగలం మేడం. తొందరగా. వీళ్ళు పదే పదే అబద్ధాలను వదిలివేస్తే నిజాలు అవుతాయనేటువంటి ఆకాంక్ష వీళ్ళకుంది. ఇప్పుడు పన్ను రాబడే అంశంలో కూడా వీళ్ళు మోసపోతున్నటువంటి విధానంగా కేటాయింపులు చూపించినటువంటి విధానాన్ని చూస్తే వీళ్ళు ఖచ్చితంగా ఈ కేటాయింపుల్లో సగభాగం కూడా కేటాయించేటటువంటి ఆలోచన కానీ విధానం కానీ కనపడలేదు మేడం. ప్రజలు ఎన్ని గమనిస్తా ఉన్నారు. ఇంకా ముందు రోజుల్లో వీళ్ళ యొక్క నవలక్షణాలు మోసపూరితమైనటువంటి విధానాలన్నీ కూడా బయటపడతాయని చెప్పి ఏమైతే మాత్రం ఘంటాపథంగా చెప్తున్నారు.